హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ డీసెంట్ ర్యాలీ చూసాం. 240 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. మనం సెక్టోరియల్గా చూస్తే ఈరోజు నిఫ్టీకి మ్యాక్సిమం పాయింట్స్ సపోర్ట్ చేసిన సెక్టర్ ఐటీ. నిఫ్టీ ఐటీ సెక్టర్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహేంద్ర వీటన్నిటిలో కూడా డీసెంట్ మూమెంటం చూసాం. సో మనకి నిఫ్టీకి మ్యాక్సిమం పాయింట్స్ వైజ్గా కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్లో కూడా ఐటీ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. సో వీక్నెస్ ఉన్నది ఓన్లీ వీక్నెస్ అంటానికి లేదు, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్ నుంచి బాగా ర్యాలీగా వెళ్ళిన సెక్టర్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్. దాంట్లో ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోవచ్చు. దాంతోపాటుగా రియాలిటీ స్టాక్స్లో కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మంచి ర్యాలీ చూసాం. ఈరోజు కొంచెం డౌన్ టిక్ కనపడింది, అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది హైయర్ లెవెల్స్లో. నిఫ్టీ 50 స్టాక్స్ని ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ 50 స్టాక్స్లో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ తీసుకుంటే ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. టాప్ ప్రైస్ గెయినర్స్లో టీసీఎస్ టాప్లో ఉంది, తర్వాత ఇన్ఫోసిస్, తర్వాత టైటాన్, ట్రెంట్, డాక్టర్ రెడ్డి, భారతీ ఎయిర్టెల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర, ఐసిఐసిఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సిఎల్ టెక్, M&M, హిందుస్థాన్ యూనిలివర్, హిండాల్కో ఇవన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ 24,708. మన కీ లెవెల్ ఇప్పుడు 24,180. సో మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం, బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. మోరోవర్ మనకి 50 DMAని క్రాస్ చేసి దానికన్నా స్ట్రాంగ్ మూమెంట్తో పైన క్లోజ్ అయింది. హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ మనం 25,060 అండ్ 25,180. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి హయ్యర్ సైడ్లో. ఆ ఎంటైర్ జోన్ అనుకోవచ్చు మనం 25,060 నుంచి 25,180 వరకు. ఆ జోన్ మొత్తం మనకి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 24,580. దాన్ని బ్రేక్ చేస్తే 24,460. అవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ ఏదైనా డిప్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. కంటిన్యూస్గా ర్యాలీ చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీలో, కాకపోతే ఈరోజు చాలా వోలటైల్గా ఉండింది. అండ్ మోరోవర్ రేపు మనకి ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో దాని ఎఫెక్ట్ మనకి ఈరోజే కొంచెం వోలటైల్గా కనిపించింది. రేపు కూడా మార్నింగ్ కొంత వోలటైల్ ఉండొచ్చు. మార్కెట్ డిసిషన్ వచ్చిన తర్వాత వోలటైల్ ఉండొచ్చు. మార్నింగ్ కామ్గా ఉన్నా కానీ ఆఫ్టర్ ఆర్బీఐ రివ్యూ మీట్ తర్వాత కొంత వోలటాలిటీ ఉండొచ్చు. అది ఒకసారి మనం చూసుకోవాలి. అయితే హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 54,080 నుంచి 54,340 ఈ ఎంటైర్ జోన్ మనకి కొంత రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, ఎందుకంటే లాస్ట్ 1, 2, 3, 4 డేస్ కంటిన్యూస్ ర్యాలీ. రేపు కూడా ర్యాలీ వస్తే మాత్రం అది మనకి 5 డేస్ కంటిన్యూస్ ర్యాలీ, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. జనరల్గా నేను గత వీడియోస్లో కూడా చెప్పాను, బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు మనకి వీక్లీ ఆప్షన్స్ లేవు, ఓన్లీ మంత్లీ ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది 52,300, 400 లెవెల్ ఉన్నప్పుడు నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. 53,000 కాల్ ఆప్షన్ని మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని. సో మనం 52,300, 350 లెవెల్స్ దగ్గర మనం 53,000 కాల్ ఆప్షన్ గురించి మాట్లాడుకున్నాం. సో అది చాలా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చింది. అదే ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్గా ఆ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్గా ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఆప్షన్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. అంటే ఆ ఆప్షన్ క్యాలిక్యులేటర్తో మనకి యూజ్ ఏంటంటే మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ చేయాలి, ఎంత రిస్క్ ఉంటుంది, మన రివార్డ్ ఎంత ఉంటుంది, ప్లస్ మొమెంటంని బట్టి మనకి ఎన్ని పాయింట్స్ లాభం వచ్చే అవకాశం ఉంటుంది, హెడ్జింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఆప్షన్ క్యాలిక్యులేటర్ వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు హైయర్ లెవెల్లో 54,000 దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మన 53,000 కాల్స్ని మనం ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ ఈ స్టాక్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్. మొమెంటం స్ట్రాంగ్ ఉంది, ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఒక సప్లై ఏరియా ఇది యాక్చువల్గా. సో ఈ రెసిస్టెన్స్ని మల్టిపుల్ టెస్టింగ్స్ తర్వాత ఈరోజు కొంచెం బ్రేక్ ఇచ్చింది. ఇది హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో రెండు రకాల ట్రేడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంట్రాడేలో మనకి ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ దీంట్లో ఒక ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 1,315 ఆర్ 16 లెవెల్కి వచ్చినా దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. దీంట్లో మనకి ఒక ప్రాబ్లం 1282 కన్నా కిందకి వెళ్తే ప్రాబ్లం. అదర్వైజ్ మనకి హైయర్ లెవెల్లో 1367 తర్వాత
1399, 1400 ఈ రెండు లెవెల్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ లాగా ఉంటాయి. అయితే మనం 1400ని ప్లాన్ చేసుకొని మన టార్గెట్ పాయింట్ని 1399 లాగా పెట్టుకొని 1282 మన స్టాప్ లాస్ లాగా తీసుకోవాలి. సో ఏదైనా ఇంట్రాడే డిప్స్ వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఐసిఐసిఐ బ్యాంక్. అరే ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి టెక్ మహేంద్ర. ఓవరాల్ ఐటీ ప్యాక్ స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది అండ్ రాబోయే రోజుల్లో కూడా ఐటీ స్టాక్స్లో ర్యాలీ బాగా ఉండే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి గ్లోబల్ క్లూస్తోని. మెయిన్గా నాస్డాక్ కంటిన్యూస్గా హైయర్ ఎవ్రీడే డే హైకే క్లోజ్ అవుతా ఉంది. సో ఆ సెనారియాలో చూస్తే మన ఐటీ స్టాక్స్లో కూడా మూమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనకి ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసింది, ఇది హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు 1786 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో ఇంట్రాడే కానీ ఏదైనా పొజిషనల్గా డిప్స్ ఇచ్చి 1760 ఆర్ 1750 లెవెల్స్కి వస్తే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 1840 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఈ లెవెల్ని మన ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ లాగా చూడొచ్చు. అండ్ దీంట్లో వీక్నెస్ 1692 కన్నా కిందకి వెళ్తే స్టాక్లో వీక్నెస్ రావచ్చు. దాన్నే మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు టెక్ మహేంద్ర. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.